హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ ఇంట్లో చేశారా స్వీట్ రెసిపీస్ ఏమైనా? చూడండి, నేనైతే చేస్తున్నాను. మేమైతే పూర్ణాలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి, శనగపప్పునైతే ఒక 1 అవర్ అయినా కూడా నానబెట్టుకోవాలి. ఏంటంటే నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు అనేది. చూడండి, ఒక 1/4 కిలో వరకు అయితే శనగపప్పును తీసుకొని కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. అలాగే 1/4 కిలో వరకు పిండిని తీసుకున్నాను, గోధుమ పిండిని. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీ ఇంట్లో మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా చపాతీ చేసుకుంటాం కదా, అలా కలుపుకోవాలి పిండిని. చూడండి, బెల్లం కూడా 1/4 కిలో తీసుకోవాలి. మనం పప్పు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, పప్పు మొత్తం ఉడికిపోయింది. కానీ కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే పప్పు తడిగా ఉండగానే అందులో బెల్లం వేసేసి కలిపేస్తారు. అలా కలిపినప్పుడు చూడండి, ఇలా మెత్తగా అయిపోతే ఎలా చేయాలి అనుకుంటారు కొంతమంది. కానీ దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ అలా పెట్టుకుంటే డ్రై అయిపోతుంది బెల్లం ఇంకా పప్పు. చూడండి, డ్రై అయిపోయింది కదా. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని పిండి కలిపేసుకున్నాం కదా, మనం ఇది పిండి వేసుకుంటూ అయినా చపాతీలాగా ప్రెస్ చేయొచ్చు, లేదా ఆయిల్తో అయినా ప్రెస్ చేయవచ్చు. చూడండి, ఇలా అయితే తీసుకొని ఒక కవర్ తీసుకోవాలి. కవర్ తీసుకున్న తర్వాత దానికి కొద్దిగా ఆయిల్ రాస్తూ ఇలా పిండిని కొంచెం ప్రెస్ చేసి దాంట్లో మనం ఇప్పుడు కలిపి పెట్టాం కదా శనగపప్పు ఇంకా బెల్లం, అది ఒక చిన్న ఉండలా కలిపి ఇలా ప్రెస్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తూ కాల్చుతూ ఉండాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.